మనం క్రీస్తులో ఒకే శరీరం. సో విల్ కంప్లీట్ ఇట్. సో ఇప్పుడు మనందరం శరీరాల్లో అవయవాలు ఉన్నట్టు మనందరం కూడా యేసయ్య శరీరంలో అవయవాలు లాంటోళ్ళమని వాక్యం సెలవిస్తుంది. సో మనందరము క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులమే. సో అందుకే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఉన్నోళ్ళు, ఒకరు లేనోళ్ళు, ఒకరు గొప్పోళ్ళు, ఒకరు జ్ఞానవంతులు అన్న తేడా భేదం మనం పెట్టుకున్నాం. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానులే. సో దేవుడి దృష్టిలో యథార్థ హృదయాలు ఆయనకు బాగా నచ్చుతారు. సో యథార్థ హృదయంతో ఉండడము మర్చిపోవద్దు. సో చూద్దాము వాక్యం ద్వారా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, సో మన యేసయ్య శరీరం అంతా వెలుగండి. మనము వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు డార్క్ పీపుల్. సో వీఆర్ బిలాంగ్స్ టు లైట్. మనందరం వెలుగు సంబంధం. ఇక అంధకారంలో నడవద్దు మనం అందరం కూడా. సో ఒకటే గుర్తు పెట్టుకోండి. సో ఒకసారి బాడీ ఆఫ్ క్రైస్ట్ ని జ్ఞాపకం చేసుకోండి. అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటిదండి? పరిశుద్ధత, పవిత్రత, నీతి, వెలుగు, నిజాయితీ. అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటిది? ప్రేమ, కరుణ, కృప, దయ, దీర్ఘశాంతము. ఇవన్నీ కలిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మనం కూడా ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారినప్పుడు సో మనకు కూడా ఆ యొక్క ప్రత్యక్షత మన అందరం చూడొచ్చు. దేవుడి యొక్క ప్రత్యక్షత చూడొచ్చు. సో ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో ఈ లోకం నుంచి విడుదల పొందుకుంటామో, అంటే ఈ లోక సంబంధమైన ఆశల నుంచి, లోక సంబంధమైన పాపాల నుంచి మన అందరం విడుదల పొందుకొని వెలుగులాగా వస్తాము. సో అందుకే మనందరినీ కూడా ఆయన శరీరంలో కలుపుకోవడానికే పీల్చుకున్నాడు. అందుకే మనందరినీ కూడా ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికే పీల్చుకున్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. సో మనందరము ఆయన రాజ్యానికి నివాసులం అయ్యాము. సో మనందరం కూడా వారసులం అయ్యాము. దేవుడి యొక్క రాజ్యానికి నివాసులము, వారసులం అయ్యాము. సో అలాగా దేవుడు మనందరికీ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి సో బైబిల్ ప్రకారము బ్రతుకుతే ఏ గొడవలు ఉండేయండి. నిజం చెప్తున్నా. ఈ లోకమంతా బైబిల్ ప్రకారంగా నడుస్తాయి. ఏ గొడవలు, ఏ కొట్లాటలు ఉండవు. సో దేవుడు శాంతిని నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు, ఓపికను నేర్పించాడు, క్షమించే గుణాన్ని నేర్పించాడు. సో ఇవన్నీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు. సో ఇలా ఉంటే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారిపోతావు. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒక పాలి భాగస్థులవు అవుతావు. ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. సో మనందరికి కూడా పాప క్షమాపణ కలిగింది. ఒకప్పుడు మన శరీరం అంతా పాపంతో నిండుకుంది. సో ఆ కుమారుని ద్వారా మనందరికీ కూడా పాప విమోచనం వచ్చి మనందరం ఇప్పుడు వెలుగులోకి నడుస్తున్నాము. సో మనందరము ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కాబట్టి మనందరం కూడా మన శరీరంలో రావాల్సిన శిక్షలు, మన శరీరానికి రావాల్సిన శిక్షలన్నీ కూడా ఆయన శరీరంలో వేయబడ్డాయి. కాబట్టి ఆయన మన 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 యొక్క తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు ఆయన శరీరంలో మోసివేసేశాడు. ఆయన శరీరంలో నలగొట్టబడ్డాడు. ఆయన శరీరంలో విరగొట్టబడింది అవన్నీ కూడా. సో కాబట్టి మనందరం కూడా ఆయన శరీరంలో పాలి భాగస్థులం అయ్యాము. ఆయన అదృష్ట దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూసారా అండి? సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయన ద్వారానే సృష్టి వచ్చింది. ఆయన ద్వారానే ఈ సకల మానవులు వచ్చారు. సో ఏ కులం వారైనా, ఏ మతం వారైనా కూడా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతీయ వాళ్ళైనా కూడా అందరూ బాడీ ఆఫ్ క్రైస్టే అండి. ఆయన ద్వారానే ఆయన స్వరూపంలో నుంచే మన అందరం వచ్చాము. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి అంటే ఈ యొక్క భూమికి, ఆకాశానికి, నక్షత్రాలకు, సూర్య చంద్రులకు, జలరాశులకు, జీవరాశులకు, పాకే జంతువులకు, మాట్లాడే మనుషులకు అందరికి కూడా ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. సో ఆయన ద్వారానే మొత్తం ఈ క్రియేషన్ అంతా వచ్చింది. సో వి ఆల్ ఆర్ ద వన్. అందరం కూడా ఒక్కరి వాళ్ళమే, ఒక్క సంతతి వాళ్ళమే, అందరూ కూడా ఒక్క జాతి వాళ్ళమే. సో ఇది తెలుసుకోక అందరూ కూడా కొట్టుకుంటున్నారు. మీరు గొప్ప, నేను గొప్ప. సకల మానవులు ఒక్కటే, మానవ జాతి మొత్తం ఒక్కటే, అందరికీ దేవుడు ఒక్కడే, సర్వ శరీరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడే. కానీ అంతిమ దినాల్లో అందరూ కూడా మారుతున్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. చేయలేనగా ఆకాశం అందున్నాయి, భూమి అందున్నాయి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వమైన, ప్రధానులైన, అంధకారములైనను సర్వమును ఆయన యందు సృజించబడేను. చూసారా అండి? సర్వమును ఆయన యందు సృజించబడేను. అందరం కూడా
ఈ భూమిలో చూసే గాలి, నీరు, నిప్పు, అలాగే ఆకాశం, భూమి, సూర్యచంద్రులు అన్ని కూడా ఆయన యందు సృష్టింపబడినది. సో వి ఆల్ ఆర్ వన్. ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. ఈ సృష్టిలో మనుషులంతా ఆయనదే. ఒక్కటే అండి, మనందరం ఒకటే. మనం పీల్చే గాలి ఒకటే, మన శరీరంలో ప్రవహించే రక్తం ఒకటే, మనందరిలో ఉన్న ఆకలి ఒకటే, మనందరిలో ఉండే దాహము ఒక్కటే, మనందరిలో ఉన్న జ్ఞానము ఒక్కటే. సో అందరినీ కూడా దేవుడు అలా సృష్టించాడు. ఆయన సృష్టిలో ఏ లోపం లేదు. కాకపోతే మన ఆలోచనలోనే లోపం ఉంది, మన తలంపులోనే లోపం ఉంది. సో ఆయన ఆది సంభూతుడే ఉండి ఆయన ద్వారా మన అందరం వచ్చాము. అందుకే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మీ భార్య అయినా మీ భర్త అయినా దేవుడి పిల్లలే, మీ పిల్లలైనా దేవుడి పిల్లలే. సో అందరం కూడా దేవుడి పిల్లలమే. అందుకే ఒకరికొకరు కర్స్ చేసుకున్నా, ఒకరికొకరు ద్వేషించుకున్నా, ఒకరికొకరు విమర్శించుకున్నా మనం దేవుణ్ణి విమర్శించినట్టే, దేవుణ్ణి కర్స్ చేసినట్టే. సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. చూసారా, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. సో వి ఆల్ ఆర్ కమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. ఆయనను బట్టి సృజింపబడెను, ఆయన ద్వారా సృజింపబడ్డాము మనందరం కూడా. సో అందుకే కుల మత భేదాలు లేకుండా, ధనము ఈ పేదవరికము అనే భేదాలు లేకుండా, గొప్పవాడు ఉన్నవాడు అనే భేదాలు లేకుండా అందరము కూడా సమానంగా ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఆ గర్వాన్ని తీసేయాలి మనసులో నుంచి. నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న గర్వాన్ని తీసేయాలి మనసులో నుంచి. నేను ఉన్నోడిని నువ్వు లేనోనన్న గర్వాన్ని తీసేయాలి. సరే, ఉండేటోడు ఉంటారండి, గర్వంగా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ మన లోపల అవన్నీ అవసరం లేదు. మనము గర్వం తీసేసుకొని ఉంటే మనం చులకనగా చేస్తారు. అయినా మంచిదే, అవతల వాళ్ళు చులకనగా చూసినా మంచిదే. నువ్వు డౌన్ టు ఎర్తే ఉండాలి. నువ్వు ఎంత తగ్గించుకొని ఉంటే అంత మంచిది. నువ్వు ఎంతగా మార్చుకుంటే అది మనకే మంచిది. అవతల వాడి గురించి మనకు అవసరం లేదు. మనం దేవుణ్ణి మాత్రమే సంతృప్తి పరచాలి. మనం డౌన్ టు ఎర్త్ గా ఉంటే దేవుడికి నచ్చుతుంది. మనము అన్ని విషయాలలో తగ్గించుకొని, మన అన్ని విషయాలలో మార్చుకొని అందరినీ సమానంగా చూస్తే దేవుడికి నచ్చుతుంది. నేను ఒక సర్మని కూడా చెప్పాను, సమానత్వము దైవతత్వము. సో మనందరం కూడా ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు లివర్, కిడ్నీ రెండు ఇంపార్టెంటే, హార్ట్, బ్రెయిన్ రెండు ఇంపార్టెంటే, కళ్ళు, చెవులు అన్ని ఇంపార్టెంటే, ముక్కు, నోరు అన్ని ఇంపార్టెంటే మన శరీరంలో. సో అలాగే మన అందరం కూడా దేవుడి దృష్టికి ఇంపార్టెంట్ వాళ్ళమే. ఎందుకంటే సర్వము అంటే నీతో, నాతో, నా కుటుంబం, నీ కుటుంబంతో సహా సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఆయన శరీరంలో నుంచి, ఆయన తలంపులో నుంచి ఆయన యొక్క జీవాత్మ మన లోపల పెట్టాడు, మనందరి లోపల జీవాత్మని పెట్టాడు. ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. కాబట్టి వి ఆల్ ఆర్ వన్ ఫ్రమ్ గాడ్, వి ఆల్ ఆర్ కేమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుడి నుంచి మాత్రమే మనందరము వచ్చాము. అందుకే దేవుడికి కూడా తారతమ్యాలు లేవండి. ఆయన పిల్లల మనందరం కూడా. ఇప్పుడు నీవు కిడ్నీని, లివర్ ని తక్కువ చేసి చూస్తావా? చూడవు కదా. నీ కిడ్నీ ఇంపార్టెంటే, లివర్ ఇంపార్టెంటే, రెండింటిని కూడా మనం సమానంగా చూస్తాము. అలాగే దేవుడి దృష్టిలో మీరు ఇంపార్టెంటే, నేను ఇంపార్టెంటే, అన్యుడు కూడా ఇంపార్టెంటే దేవుడికి. సో సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయన ద్వారా వచ్చాం మనందరం, ఆయన వల్ల వచ్చాం, ఆయన కోసం వచ్చాం. ఆయన మనల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాడు? చెడు కదా. మనందరం ఎందుకు తక్కువ చూస్తాడు? చూడడు కదా. అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే మనందరం ఆయన శరీరంలో అవయవం లాగా ఉన్నాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చూసారా, భూలోకంలో ఉన్న అన్ని సంఘాలు కలిస్తే ఆయన శరీరం అండి, ఆయన శరీరము. సో ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అందుకే మనము ఒక సంఘం కొట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతున్నట్టు? బాడీ ఆఫ్ క్రైస్ట్ డ్యామేజ్ అవుతున్నట్ట లేదా? సంఘము అను శరీరమునకు. సో మనందరినీ భూలోకంలో మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల వరకు నడుస్తున్న ప్రతి సంఘము కూడా దేవుడి చేత స్థాపించబడిందే. ప్రతి సంఘము కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సాదృశ్యమే. అందుకే ఒక సంఘము గొప్ప, ఇంకో సంఘము గొప్ప కాదు. ఒక సంఘము కరెక్ట్, ఇంకో సంఘము కరెక్ట్ కాదు. ఒక సంఘం ఇంకో సంఘాన్ని తిడుతున్నదంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతున్నట్టు. మనందరి సంఘాలకు శిరస్సు ఆయనే. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలిగి ఉన్నవాడు. సో సంఘము, మనందరం కూడా సంఘం అండి. ఇప్పుడు మనందరం సంఘము అంటే ఏంటిది? యేసయ్య శరీరము. సంఘానికి సాదృశ్యము యేసయ్య శరీరము. సో తల ఎవరు? ఆయనే శిరస్సు. సో మనందరం కూడా ప్రేమతో, కరుణతో,
కృపతో, దయతో, వాత్సల్యంతో, ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో నింపుకోవాలి. మనందరం కూడా ఆయన శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళు కాబట్టి ఆయన శరీరం లాగా మనం మారాలి. అంటే మనందరం కూడా ఆ దీర్ఘ శాంతంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, కరుణలో ఎదగాలి, ఆప్యాయతలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుల్లో ఎదగాలి, నీతిలో ఎదగాలి, నిజాయితీలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. సో ఇవన్నీ మనకు దేవుడిచ్చిన టఫెస్ట్ టాస్క్లు. ఇవన్నీ కూడా మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. చూసారా, ఆయన యందు మనందరం కూడా నివసింపవలను, సర్వ సంపూర్ణత మనందరం కూడా నిలవవలను. ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి, సో శిల్వ రక్తం ద్వారా ఆయన సంధి చేశాడు, దేవుడికి మనకు ద్వారాలను ఓపెన్ చేశాడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందువైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి అభిష్టమాయను. చూసారండి, యేసయ్య ద్వారా సమస్తము, భూలోకమైన పరలోకమైన ఆయన లోపల ఉందట, ఆయన ద్వారా చేశాడట, ఆయన కోసం చేశాడట, తండ్రికి అభిష్టమాయనను. సో అందుకే మనందరం కూడా ఇలా బ్రతకాలండి. సో ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ అల్లర్లు, ఈ బాంబు యుద్ధాలు, పోరాటాలు ఇవి కాదు దేవుడు కోరుకునేది. శాంతిని, సమాధానాన్ని కోరుకుంటున్నాడు. సో వాటన్నిటిని ఆయన ద్వారా, యేసయ్య ద్వారా సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. అందుకే దేవుడు ఒక సందర్భంలో ఒకటే మాట అంటాడు, ఎవరి శరీరంలో ప్రేమ అయితే ఉండదో వారి దగ్గర నేను ఉండా అంటాడు. ఎవరైతే ప్రేమ సంబంధి కారో వాడు దేవుడి సంబంధి కాదు. ఎవరైతే ప్రేమించే గుణం ఉంటుందో వాడు దేవుడి సంబంధి. ఎవరైతే ప్రేమిస్తే గుణం ఉంటుందో వాళ్ళు నా సంబంధి అని అంటాడు. సో అందుకే సమాధానము చాలా ఇంపార్టెంట్, శాంతి చాలా ఇంపార్టెంట్, ప్రేమ, కరుణ, కృప, దయ ఇవన్నీ కూడా దేవుడికి చాలా ఇష్టం అండి. వీటిలలో మనం డెవలప్ కావాలి, ఈ నేచర్ లో మనం డెవలప్ కావాలి. ఎందుకంటే వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు క్రోధము అపవాది క్రియ, సో ద్వేషము అపవాది క్రియ, అపవిత్రత, అపరిశుద్ధత అపవాది క్రియ. ఈ అపవాది క్రియలు మన శరీరంలో ఉన్నప్పుడు మనము యేసయ్య శరీరంలో పాలిభాగస్తులం అవుతామా? కాము కదా. అలాగే తండ్రి అభీష్టమాయను మరియు గత కాలమందు దేవుని దూరస్తులను. సో ఇప్పటి వరకు మనం ఇవన్నీ చేసి దేవుడికి దూరస్తులయ్యాము. మీ దుష్క్రియల వలన మీ మనస్సులు విరోధ భావము గలవారై ఉండి మిమ్మును కూడా ఇప్పటి వరకు దుష్క్రియల వల్ల, దుష్టత్వం వల్ల, దుర్మార్గత్వం వల్ల, పాపపు చెడు తలంపుల వల్ల మనందరము దేవుడికి ఏమయ్యాము? దూరస్తులమయ్యాము. కానీ మనము ఇప్పుడు ఒక మర్మం తెలిసింది కదా, మనందరం దేవుడి యొక్క శరీరంలో అవయవం కాబట్టి ఆ శరీరాన్ని, మన శరీరాన్ని దేవుడి యొక్క శరీరంలో అవయవం లాగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మనము నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరమే టెంపుల్, దేవుడి యొక్క ఆలయము. అది మాత్రం మర్చిపోవద్దు. మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఈ శరీరం మీద మనకు అధికారం లేదు, మన దేవుడికి అధికారం ఉంది. అందుకే ఈ శరీరాన్ని మనం దేవుడికి అప్పచెప్పాలి. అందుకే ఈ శరీరంలో డ్రగ్స్ తీసుకోవద్దు, ఈ శరీరంలో అపవిత్ర కార్యాలు చేయదు, ఈ శరీరంతో వ్యభిచారము, ఈ శరీరంతో నరహత్య, ఈ శరీరంతో కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఈ శరీరంలో దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఇవన్నీ ఉంటే నువ్వు దేవుడికి ఏమవుతుంటాంటో దూరం అవుతావు. ఎవరి శరీరంలో ప్రేమ ఉంటుందో వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు. ఎవరి శరీరంలో కరుణ, కృప, దయ, వాత్సల్యం ఉంటుందో వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు. ఎవరి శరీరంలో నీతి, నిజాయితీ, సత్యము, ధర్మం ఉంటుందో వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు. ఇవన్నీ దేవుడి సంబంధులు. సో దేవుడి సంబంధుల్లాగా ఉండాలి. వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అప్పుడే మనం దేవుడి యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ లో మనం ఏకం కాగలుగుతాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను. సో చూసారా, ఆయన సన్నిధంలో మన అందరం పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. చూసారా, ఇప్పుడు నీ శరీరానికి ఆ కొరడా దెబ్బలు రావాలి, మన శరీరానికి ఆ ముళ్ళ కిరీటం రావాలి, మన శరీరానికి ఆ యొక్క గాయాలు రావాలి. కానీ అలాంటిది మన శరీరానికి రాకుండా మన శరీరము కూడా ఆయన శరీరం లాగా అనుకొని ఆయన శరీరానికి గాయపరచబడి మన శరీరానికి సమాధానం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనం చేయాల్సిందని ఏంటిది? దేవుడు మన కోసం అన్ని చేసేసాడు. ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేసేది కూడా ఏమి లేదు. మన కోసము భూలోకానికి వచ్చాడు, మన కోసము మరణానికి అప్పగించుకున్నాడు, మన కోసము ఆ యొక్క మరణం అనే ముళ్ళును తీసేసి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. మనం చేయాల్సిందల్లా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా,
నిర్దోషులుగా నిరపరాధులుగా మనందరము నిలబడాలనే ఆయన తాపత్రయము. అలా ఉండాలనే ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచాను, మనందరినీ కూడా సమాధాన పరిచాడు. సో అర్థమవుతుందండి. ఇప్పుడు ఆయన శరీరం, మన శరీరంలో ఉన్న అన్ని కూడా ఆయన శరీరంలోకి తోసివేయబడ్డాయి. సో ఆయన శరీరంలోకి నెట్టివేయబడ్డాయి. ఆ కొరడ దెబ్బలు మనకు రావాలి యాక్చువల్ గా, కానీ ఆయన శరీరంలో మనందరి గురించి కొరడ దెబ్బలు తిన్నాడు. సో ఆయన శరీరము ఆ శిలువకు అప్పగించబడింది. ఆ శిలువ మరణం ద్వారా మన ప్రతి పాప క్షమాపణ తీశాడు. గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప త్యాగమూర్తినే. అందుకే యేసు ప్రభువారు అంటే త్యాగమూర్తి. ఎవరు చేయలేని సేవ, ఎవరు చేయలేని త్యాగము, ఎవరు చేయలేని ప్రేమ, అంతగా ఆయన ప్రేమించాడు. సో కాబట్టి మనందరం కూడా పరిశుద్ధులుగా, మనందరి పిలుపు అండి, మనందరం దేవుడు పిలుపులో ఉన్నాం. ఒక్కసారి మీరే గమనించండి, లోకంలో ఎంతమందిని జీసస్ క్రైస్ట్ నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదు, ఆ నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటిది? మనం నమ్ముతున్నాం కదా, దేవుడు మన మీద ఇంత కృపను చూపిస్తున్నాడు కదా, మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, మనకు దేవుడిచ్చిన పిలుపుని ఎంత మంచిగా కాపాడుకోవాలి. చాలా ఉన్నత పిలుపు అండి మనందరిది కూడా, పరలోక రాజ్య పిలుపు. అందుకే మనందరం ఈ పిలుపునికి మనం లోబడాలి, ఈ పిలుపుకి మనం కాపాడుకోవాలి, ఈ పిలుపుని మనం మిస్యూజ్ చేసుకోవద్దు. అందుకే సకల ద్వేషత్వాన్ని, సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి, సో మనందరము యేసయ్య శరీరంలో అవయవాల్లాగా బ్రతుకుతే చాలా బాగుంటది. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, చూసారా, తొలగిపోకండి. మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మనందరము ఆకాశం కింద ఉన్న సమస్త శృతికి ప్రకటింపబడి ఈ సువార్త వలన, ఇప్పుడు మనందరికి దేవుడు ఈ సువార్త ఇచ్చాడు, యు ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని. సో దీన్ని మర్చిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల అది మీకు కలుగును. సో విశ్వాసంలో మనం ఏమాలి, నిలకడగా ఉండాలి. సో అందుకే దేవుల్లో నిలకడగా ఉండాలి, వాక్యంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఆరాధనలో, స్థుతిలో నిలకడగా ఉండాలి, దేవుణ్ణి నమ్మడంలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో, పవిత్రతలో నిలకడగా ఉండాలి. సో అందుకే తొలగిపోద్దు, ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఎప్పుడు కూడా తొలగిపోద్దు. ఆ దేవుడు అనే జోన్ లోనే ఉండాలి. ఎందుకంటే బాడీ, ఇప్పుడు మన కిడ్నీ మన శరీరం నుంచి వెళ్ళిపోతుందా అండి? మన ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మన శరీరంలో మన కిడ్నీ ఉంటది, మన లివర్ ఉంటది, మన కళ్ళు ఉంటాయి, మన హార్ట్ ఉంటది, మన బ్రెయిన్ ఉంటది, మనతోటే ఉంటది. సో అలాగే ఎన్ని కష్టాలున్నా నువ్వు యేసయ్య శరీరంలో అవయవం కాబట్టి ఆ అవయంలో ఒక భాగం లాగా నువ్వు ఎప్పుడు స్థిరకాలము దేవుడితోటే ఉండాలి, ఆయన శరీరంలోనే నిలకడగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. సో ఇప్పుడు మన శరీరం నిండా ద్వేషంతో నిండుకుంది అనుకోండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ కి మనం మ్యాచ్ కాలేము. ఒక శరీరం అంతా ప్రేమ ఉన్నా అనుకోండి, అప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ కి మనం మ్యాచ్ అవుతాము. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా సంబంధివి, నువ్వు నా శరీరంలో అవయవము అంటారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించు. సంఘమును ఆయన శరీరము, చూసారా, సంఘము అను ఆయన శరీరం. ప్రతి దైవజనులు ఎంత కష్టపడుతున్నారమ్మా, ఉపవాస ప్రార్థనలని, తన సంఘాలను, సంఘ సభ్యులందరినీ కూడా నడిపించాలని ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, చాలా మంది దైవజనులు, అనేక మంది దైవజనులు మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల వరకు సేవలు చేస్తున్న ప్రతి ఒక్క దైవజనులు కూడా ఎవరిని కడుతున్నారట? సంఘమును ఆయన శరీరాన్ని కడుతున్నారట. సో ఆయన శరీరాన్ని కడుతున్నారు. సో దానికోసం ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎన్నో కన్నీటి ప్రార్థనలు, ఎన్నో 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 త్యాగాలు, ఎన్నో లగ్జరీస్ వదులుకొని దేవుడి సేవ కోసం ఆ శిలువ ఎత్తుకొని కూడా అనేక మంది దైవజనులు నడుస్తున్నారు. అందుకే ఏ దైవజనుని తప్పు పట్టమాకండి, ఏ దైవజనుని కూడా మనము ఎప్పుడు కూడా నెగిటివ్ గా చేయకండి. వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళు చేస్తున్నారు. కొంతమందికి తప్పు అనిపిస్తుంది, కొంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే సంఘమను ఆయన శరీరము. ఇప్పుడు మనందరం అంటే ఎవరము? సంఘము. దానికి సాదృశ్యం ఏంటిది? యేసయ్య శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అంతు సంపూర్ణము చేయుచున్నాను. చూసారండి, క్రీస్తు పడ్డాడు పాటలు. సో మనం కూడా, సేవకులు కూడా కొంత పాటలు పడాల్సి వస్తుంది, కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ సంఘాన్ని ఎవరు కడుతున్నారు? దైవజనులు కడుతున్నారు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. సో ఏంటిది కట్టడం అంటే? క్రీస్తు యొక్క శరీరాన్ని మారుస్తున్నట్టు. అందుకే ఒక అన్యుడైన ఈ సంఘంలోకి వచ్చాడు అంటే పవిత్రంగా మారాల్సిందే, పరిశుద్ధంగా మారాల్సిందే, యేసయ్య శరీరం లాగా మారాల్సిందే. సో సంఘమను ఆయన శరీరము, మనందరం కూడా ఆయన శరీరము. ఇప్పుడు అర్థమవుతుందా? మనందరం ఒక సంఘమా కాదా? ఈ సంఘంకి సాదృశ్యం అంటే ఎవరు? ఆయన శరీరము.
సో మనందరం కూడా 10 మందిని మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగా మార్చాలి, పవిత్రంగా మార్చాలి. దేవుని వాక్యము అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు. నేను చెప్తున్నా కదా, మొన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది గొప్ప మర్మం అండి. మనందరం కూడా ఆయన బాడీలో ఉన్నాము, మనందరం కూడా ఆయన శరీరంలో ఉన్నాము, ఆయన శరీరంలో అవయవం లాగా ఉన్నాము. అందుకే మనల్ని మనం కర్స్ చేసుకుంటే, మనల్ని మనం తిట్టుకుంటే, మనల్ని మనం విమర్శించుకుంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ని మనం తిట్టుకున్నట్టే. మర్మం ఇది, నిజం చెప్తున్నా, మర్మము. బాడీ ఆఫ్ క్రైస్ట్ ని మనము ఏంటిది డ్యామేజ్ చేసినట్టే. సో అలా ఉండకూడదు. ఇప్పుడు మనం ప్రేమించుకున్నాం అనుకో, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని ప్రేమించినట్టే. మనము ఆప్యాయంగా పలకరించుకున్నాం, మనము ఏంటిది మనల్ని మనము గౌరవించుకున్నాం అనుకో, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని గౌరవించుకున్నట్టు. ఎందుకంటే మనందరం సమానం అండి దేవుడి దృష్టిలో. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఆ భేదాలు తీసేద్దాం, ఆ మనసుల నుంచి ఆ గర్వాన్ని తీసేద్దాం, డౌన్ టు ఎర్త్ గా ఉందాం. సో సూపర్ న్యాచురల్ గా మనము ఎదుగుదాం, ఆ ఆత్మలో ఎదుగుదాం, ఆత్మీయతలో ఎదుగుదాం. సో మనసులో నేను ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు ఉన్నోడివి నువ్వు లేనోడివి, నువ్వు నువ్వు చదువుకున్నోడివి నేను చదువుకోను, నువ్వు నల్లగా ఉన్నావు నేను తెల్లగా ఉన్నా, నువ్వు పొడుగున్నావు నువ్వు పొట్టిగున్నా, ఈ భేదాలు తీసేద్దాం. అందరము మానవులమే. అందరిలో దేవుడి యొక్క జీవాత్మ ఉంది. అందరిలో కూడా దేవుడి యొక్క ఆవిరించి ఉన్నాడు. దేవుడు అందరికీ దేవుడు, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు. సో కాబట్టి మనందరిలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. సో ఇదంతా మర్మం అండి, ఇదొక్క మర్మము. అందుకే ఒక సంఘము దేవుడి యొక్క శరీరము, ఇంకో సంఘము దేవుడి యొక్క శరీరంలో అవయవము. ఒక సంఘము దేవుడి యొక్క శరీరంలో ఒక అవయము, ఇంకో సంఘము ఇంకొక దేవుడి యొక్క శరీరంలో ఇంకొక అవయము, ఇంకొక సంఘము దేవుడి యొక్క శరీరంలో ఇంకొక అవయవము. ఇప్పుడు ఈ అవయవాలు కొట్టుకోవచ్చా? కొట్టుకోవద్దు. అది ఇంపార్టెంటే దేవుడికి, ఆ అవయవం ఇంపార్టెంటే, ఈ అవయవం ఇంపార్టెంటే, ఈ అవయవం, అన్ని అవయవాలు దేవుడికి ఇంపార్టెంటే. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమును పరిచారకుడనైతిని. ఇప్పుడు సంఘంలో ఉండే కాపరులు ఏంటిది? మేమందరం కూడా సంఘ కాపర్లు అందరూ కూడా ఏం చేయాలి? సంఘాన్ని తీర్చిదిద్దాలి, ముస్తాబు చేయాలి. వరుడికి వధువు, పెళ్లి కావాల్సిన కుమారుడికి, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె లాగా ముస్తాబు చేయాలి సంఘాన్ని. ఆయనకు నచ్చినట్టుగా, ఆయన మెచ్చినట్టుగా సంఘాన్ని తీర్పు తీర్చిదిద్దాలి. సో అది సంఘ కాపర్ల యొక్క లక్షణాలు. అందుకోసం దేవుడు పరిచర్యను మనకు అప్పగిస్తాడు. సో ఆ పరిచర్య అప్పగించినప్పుడు జాగ్రత్తగా చేయాలి, పరిశుద్ధంగా మార్చాలి, ఆయనకు నచ్చినట్టుగా మార్చాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా సంఘాన్ని నడిపించద్దు. ఎందుకంటే ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి మనందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ పాలి భాగస్తున్నాము. సో అందరము కూడా ఆయన స్వరూపం వాళ్ళమే. ఇప్పుడు సంఘం స్థాపించబడిందంటే ఆడ బాడీ ఆఫ్ క్రైస్ట్ రూపుదిద్దుకుంటుందని అర్థము. అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. చూసారా, మన అందు ఎవరున్నారు? క్రీస్తున్నాడు, మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. సో పరిశుద్ధులందరికీ కూడా ఈ మర్మాన్ని బయలుపరచారు. అందుకే పరిశుద్ధత అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో వాళ్ళ లోపల దేవుడు ఉంటాడు. ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో వాళ్ళ లోపల దేవుడు ఉంటాడు. దైవ స్వరూపాలండి. ఎవరి శరీరంలో ప్రేమ ఉంటుందో, పరిశుద్ధత ఉంటుందో, పవిత్రత ఉంటుందో, నీతి ఉంటుందో, నిజాయితీ ఉంటుందో, వాళ్ళందరూ కూడా ఏంటిది? దైవ స్వరూపాలు, దేవుడి యొక్క రూపాలు, దేవుడి యొక్క స్వరూపాలు. అందుకే ఈ మర్మము వారికి బయలుపరచను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా. సో చూసారా, ప్రతి మనుషుని, అందరం కూడా మనుషులమే కదా, క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, చూసారా, క్రీస్తులో సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషుని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా, ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మారుస్తున్నారా లేదా దైవజనులు? ఎస్, దైవజనుల యొక్క ప్రాముఖ్యత బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మనందరినీ మార్చడమే. సో అందుకే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్. అందరూ ఎంత చిన్న సేవ చేసినా, ఎంత పెద్ద సేవ చేసినా, ఈవెన్ వాళ్ళు సేవ తప్పు చేసినా కూడా వాళ్ళు దేవుడికే చేస్తున్నారు కదా, అది దేవుడే చూసుకుంటాడు. సో అందుకే ఎవరిని కూడా మనం అనొద్దు. సో వాళ్ళు నిజంగా వాళ్ళ వెనకాల ఒక్కొక్క దైవజన వెనకాల చాలా పెయిన్లు ఉంటాయండి, చాలా సాక్రిఫై ఉంటుందండి, చాలా కన్నీటి ప్రార్థన ఉంటుంది, చాలా ఉపవాస ప్రార్థనలు, ఆకలికి తట్టుకోవాలి, నిద్రకు తట్టుకోవాలి, దాహానికి తట్టుకోవాలి, శ్రమలకు, పోరాటాలకు, అవమానాలకు
శ్రమలకు నిందలకు ఎన్నో తట్టుకుంటే గాని ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ ని తయారు చేయలేమండి. ఎంతో ఎంతో తయారు చేయలేము. సో అందుకే వి ఆల్ ఆర్ వన్. ఒకటి మర్చిపోకండి లైఫ్ లో, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ అక్క అయినా, నీ చెల్లైనా, నువ్వు వెళ్ళే సంఘమైనా, ఆ సంఘానికి పక్కనున్న ఇంకో సంఘమైనా, అందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో పాలి భాగస్తులమే. మనందరం పరిపూర్ణతలో ఎదుగుతున్నాము. అందు నిమిత్తము నాలో బలము కార్యసిద్ధి కలగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస పడుచున్నాను. చూసారా అండి, పోరాడుతున్నారు దైవజనులందరూ, ప్రయాస పడుతున్నారు. ఎందుకు? బాడీ ఆఫ్ క్రైస్ట్ ని నిర్మించడానికి. ఎందుకు? ఆయన శరీరంలో అవయవాలుగా మార్చడానికి. సో అందుకే సంఘము యూనిటీగా ఉండాలి. సంఘ సభ్యులందరూ యూనిటీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, ఆదరణతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఎందుకంటే సంఘం అంతా కలిస్తే, అది 1,00,000 సంఘం కానీ, 10,00,000 సంఘం కానీ, 5గురు ఉన్న సంఘం కానీ, 30 మంది ఉన్న సంఘం కానీ, అందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో పాలిభాగస్తులమే. ఇప్పుడు ఒక 1,00,000 సంఘం ఉందండి, అదే బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. ఒక్క సంఘం ఉన్నా కూడా, సంఘంలో ఒక్క సభ్యుడు ఉన్నా కూడా, అది కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. మనలాగా ఇప్పుడు మన ఆన్లైన్ లో సంఘం నడిపించుకుంటున్నాం, 30 మంది ఉన్నారు, మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒక అవయవం లాంటి వాళ్ళమే. క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను. చూసారా, ఇప్పుడు దైవజనులు ఏం చేస్తున్నారు? బాడీ ఆఫ్ క్రైస్ట్ ని మారుస్తున్నారు, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని రూపుదిద్దుతున్నారు. మనందరం కూడా, దైవజనులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? క్రీస్తు శరీరంలో పాలి భాగస్తులాగా, క్రీస్తు శరీరంలో అవయవాల్లాగా మనందరినీ మారుస్తున్నాడు. అందుకే మందిరానికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, వాక్యానికి వినడం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఘట్టాలు మనందరి జీవితాలలో. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి, చూసారా, సమస్తము ఆయన పాదాల కింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. ఇప్పుడు మనందరికీ శిరస్సు ఎవరు? యేసయ్య. సో మనందరము ఎవరము? సంఘము. ఆ సంఘముకు సాదృశ్యము యేసయ్య శరీరము. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సమస్తము ఆయన పాదాల కింద, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘానికి అంత, అందుకే హెడ్, మనందరికి హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. అందుకే మనందరం ఆయన బాడీలో భాగం వాళ్ళం. అందుకే ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఆ సంఘము ఆయన శరీరము. చూసారా, ఈ సంఘము మనందరం 30 మంది ఉన్నాం, ఆయన కూడా ఆయన శరీరమే. ఒక సంఘము, ఆయన కూడా ఆయన శరీరమే. లేదా 1,00,000 మంది ఉన్నారు ఆ సంఘంలో, అయినా కూడా ఆయన శరీరమే. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సో అందుకే దేవుడి సేవ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎలా పడితే అలా చేయొద్దు. దేవుడి సేవ అంటే ఒక సిస్టమేటిక్ గా చేయాలి, ఒక డిసిప్లిన్ గా చేయాలి. ఎందుకంటే ఏది తప్పు జరిగినా బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే తప్పుడు బోధనలు కానీ, తప్పుడు డైరెక్షన్ లో చేయొద్దు. సో ప్రతి ఒక్క సేవ యొక్క ఉద్దేశము యేసయ్యలో ఎదిగేలాగా చేయడం. ప్రతి ఒక్క సేవ యొక్క ఉద్దేశము అపవిత్రులను అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చడం, ఆయన జ్ఞానంతో నింపడం, ఆయన స్వరూపంలోకి నింపడం, ఆయనను తెలుసుకునే విధంగా చేయడమే ప్రతి ఒక్క సేవకుడి యొక్క లక్షణము. అందుకే ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు మనందరం ఎవరము? ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. మీరు నేర్చుకొని నా ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. సో దేవుడు ఎన్నో నేర్పించాడు, మర్చిపోకండమ్మా. ఏ ప్రీచింగ్ కూడా మర్చిపోకండి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాక్యము ఇంపార్టెంటే. సో విశ్వాసమందు స్థిరపరచు, కృతజ్ఞతాస్తులు విస్తరించచ్చు, ఆయన యందుండి నడుచుకోండి. చూసారా, ఆయన యందుండి నడుచుకోండి. మనం డిపార్ట్ కావద్దు, దేవుళ్ళ నుంచి దూరం కావద్దు. ఇప్పుడు మనందరం ఆయన శరీరంలో అవయవం లాగా ఉన్నాం కదా. మన శరీరంలో అవయవం ఎప్పుడైనా మన నుంచి దూరం అవుతుందా అండి? దూరం కాదు, మన శరీరంలోనే ఉంటది మన అవయవము. అలాగే మనం కూడా ఆయన శరీరంలో అవయవం లాంటి వాళ్ళం కాబట్టి మనందరము ఆయన లోపలనే ఉండాలి, ఆయన లోపలనే నిలకడగా ఉండాలి, ఆయన లోపలనే మనము నిలబడి ఉండాలి. సో మనందరం అవయవము కాబట్టి. అందుకే ఇప్పుడు నీ లోపల ద్వేషం ఉన్నది అనుకో, యూ విల్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్. నీ లోపల అపవిత్రత ఉన్నా అనుకో, నువ్వు డిపార్ట్ ఫ్రమ్ గాడ్. సో మనందరం కూడా ఆ జోన్ లోనే ఉండాలి. నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, విశ్వాసము, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టము. ఎప్పుడు మనం దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటూనే ఉండాలి. మన మనసులో మెడిటేట్ చేస్తూనే ఉండాలి. సో అప్పుడు నువ్వు ఆయన యందు నేర్చుకొని ఉంటాయి. సో ఆ జోన్ లోనే ఉండాలి, యేసయ్య అనే జోన్ లోనే ఉండాలి, దేవుడు అనే జోన్ లోనే ఉండాలి. మనందరం డిపార్ట్ కావద్దు, వేరు కావద్దు.
ఆయన ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును చూసారా, మనుషుల పద్ధతులు అనుసరించొద్దు, మనం ఆయననే అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి. అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, సో ఈ లోకంలో కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, ధనాపేక్ష ఉంది, కుళ్ళులు, కుతంత్రాలు, కుయుక్తులు ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ నెగిటివ్ అంతా దేవుడి యొక్క శరీరానికి సాదృశ్యం కాదు, అపవాది శరీరానికి సాదృశ్యము. ఇవన్నీ కూడా మంచితనము, మానవత్వము, దయాగుణము ఇవన్నీ దేవుడి శరీరంలో భాగము కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి శరీరంలో భాగం అవుతారు. అందుకే ఈ లోక సంబంధమైన పారంపర్యాచారము పరలోకంలో ఎలా ఉంటుందంటే వెలుగు ఉంటుంది, పరలోకంలో నీతి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, నవ్వు ఉంటది, సమాధానం ఉంటది, శాంతి ఉంటది. సో అలాగే భూలోకంలో కూడా మనము పరలోక సంబంధులాగా బ్రతికి, పరలోకంలో ఈగో ఉండదు, పరలోకంలో ఆ హెచ్చించుకునే తత్వం ఉండదు, పరలోకంలో గర్వం ఉండదు. సో అది అలాగే మనం కూడా భూలోకంలో ఉండి హెచ్చించుకోకుండా తగ్గించుకొని గర్వము తీసేసుకొని భూలోకంలో ఉండి కూడా పరలోక సంబంధులాగా మనం జీవించాలి. అందుకే ఆయనను అనుసరింపక ఆయనను మాత్రమే అనుసరించాలి. మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపొట్టుకొని పోవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే మన అపవాది ఎలా ఉంటాడంటే మనము దేవుడి నుంచి తొలగిపోవాలని ప్రయత్నిస్తాడు, దూరం కావాలని. అపవాది యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది? మనం దేవుడి నుంచి దూరం కావాలని, మనం ఇలా వాక్యాలు వినకుండా ఆపివేయాలని, వాక్యం చెప్పకుండా ఆపివేయాలని, వాక్యానుసారంగా బ్రతకకుండా ఆపివేయాలని, మందిరానికి వెళ్లకుండా ఆపివేయాలని అపవాది ఇలా కుయుక్తులు పడతాడు. అందుకే మనల్ని మనము ఎవరు మోసపరచకుండా మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు, ఆ జ్ఞానముతో నిండుకొని, సో ఎవరు మనల్ని చెరపట్టకుండా, ఎవరు మన జ్ఞానాన్ని మోరకుండా మన విశ్వాసంలో నిలకడగా ఉండులాగా జాగ్రత్తగా ఉండుడి. ఏలానగా దైవత్వము యొక్క చూసారా, మనందరము దైవ స్వరూపమును దైవతత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో శరీరముగా ఎవరి సర్వ పరిపూర్ణత అంటే కంప్లీట్ పర్ఫెక్ట్ గాడ్గా శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో అందుకే మనందరము దైవతత్వాలతో, దైవ లక్షణాలతో, దైవ స్వరూపంతో మనందరం కూడా నిండుకోవాలి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చూసారా, ఆయన యందు మనందరం కూడా ఏమై ఉన్నాము? సంపూర్ణులై ఉన్నాం. అందుకే మనందరం కూడా ఆయనలో నిలిచి ఉండాలి, మనందరం కూడా ఆయనలో నిలబడి ఉండాలి. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. సో ఆయన ఉంటేనే మన కంప్లీట్నెస్ అండి. మన జీవితానికి పరమార్థము, ఒక అర్థము అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే మన జీవితంలో ఒక కంప్లీట్నెస్. సో నువ్వు జీసస్ క్రైస్ట్ నీ జీవితంలో లేకపోతే నీ జీవితానికి ఆ కంప్లీట్నెస్ ఉండదు. నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే నీ జీవితంలో పరిపూర్ణత ఉండదు. సో ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. చూసారండి, మన దేశంలో ఉన్న ప్రధాన మంత్రికి కూడా ఆయనే శిరస్సు. ఆయన అన్యుడైనా పర్లేదు. సో అన్ని దేశాల ప్రధానులకు, అన్ని దేశాల అధికారులకు ఆయన్నే శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా, మన దేశ ప్రధానమంత్రి కూడా ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ లో భాగమా కాదా? ఎస్, ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు, ఈ భూలోకంలో ఉన్న ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేకపోతే మన దేశ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు, అధికారులు, అన్యులకు అందరికీ కూడా ఆయన ఎవరు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, అందరికీ శిరస్సు ఆయన కలుపుకుంటాడు అందరినీ కూడా. అంతిమ దినాల వరకు ఎంత వీలైతే అంత మందిని ఆయన కలుపుకుంటాడు, అందరినీ కూడా ఆయనలో ఏకం చేసుకుంటాడు. సో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిల్వతో కొట్టి దానిని చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటి క్షమించి మనకు దేవుడికి మధ్య ఏమొస్తుంది? అపరాధాలు, పాపాలు, వాటన్నిటిని కూడా మన చేతులతో చేసిన తప్పులన్నిటికీ తుడిచి వేసేశాడు. సో ఆయన ఎలా అంటే 2 చేతులు 2 మేకులకు, 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. అది ఊరికే కొట్టించుకోలేదు, మనము చేసిన తప్పులు, పొరపాట్లన్నీ కూడా తీసివేయడానికి కొట్టించుకున్నాడు. ఇప్పుడు మన అపరాధములన్నీ కూడా క్షమించబడ్డాయి. సో వి ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ డ్యామేజ్ చేయడం జరిగింది, ఆ నలగొట్టడం జరిగింది అంటే మనందరం కూడా ఆయన స్వరూపంలోకి మారడానికే ఇవన్నీ కూడా జరిగాయి.
ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. చూసారా, ఆయనతో కూడా మనందరినీ కూడా జీవింప చేశాడు. గొప్ప దేవుడు అండి. ఇప్పుడు మనందరం యేసయ్య శరీరంలో ఉన్నాము, గుర్తు పెట్టుకోండి. ఆయన శరీరంలో ఉన్నాము కాబట్టి మనం నిలకడగా ఉండాలి. ఆయన శరీరంలో ఉన్నాము కాబట్టి ఈ యొక్క క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆయన క్యారెక్టర్స్ తో నిండుకోవాలి. ప్రేర్ చేసుకోవాలండి, చాలా బలంగా ప్రేర్ చేసుకోవాలి. ఆయన స్వరూపంలోకి మారాలని, ఆయన రూపంలోకి మారాలని, ఆయన మహిమలోకి మనం వెళ్ళాలని, ఆయన శరీరంలో మన అందరం అవయవం లాగా నిలకడగా ఉండాలని ప్రేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు, ఆయనతో పాటు మనం కూడా ఆయన శరీరంలో జీవిస్తున్నాము. ఆయన ప్రధానులను, అధికారులను నిరాధాయులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహుటాటంకముగా వేడుకను కనపరిచాను. ఆ శిలువ మరణం ద్వారా మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, ఆదుకున్నాడు, సహాయం చేశాడు. మనందరినీ కూడా ఆయన శరీరంలోని కలుపుకున్నాడు. ఎందుకంటే మన శరీరానికి రావాల్సిన శిక్ష ఆయన శరీరంలో పడ్డది కాబట్టి ఇప్పుడు మన శరీరము ఆయన శరీరము వేరు కాదు. మనందరము ఆయన శరీరంలో పాలి భాగస్తులమే. శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. సో శిరస్సుని అత్తుకొనని వాడెవడును మీ బహుమానంని, మనందరికి కూడా నేను చెప్తున్నామా, మీరు నమ్మండి, మనందరి మీద ఒక ఉన్నతమైన పిలుపు ఉంది, ఉత్తమమైన పిలుపు ఉంది. మనందరి మీద మంచి గ్రేట్ కాలింగ్ ఉంది, గ్రేట్ పర్పస్ ఉంది, దేవుడి యొక్క పర్పస్. అందుకే ఈ శ్రమలు, ఈ పోరాటాలు మన దేవుడి యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుడి వాళ్ళగా కలిగి వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. సో మనందరి శిరస్సు ఎవరు? యేసు ప్రభు వారు. మనందరం ఆయన శరీరంలో అవయవాల. అందుకే మనందరం అతుక్కొని ఉండాలి, ఆయన లోపలనే నిలకడగా ఉండాలి. అందుకే ఎక్కువ టైం దేవుడితో గడపండి అమ్మా, చాలు. మీరు ఎక్కువ సమయం దేవుడితో గడపండి, అదే ఎక్కువ ఆశీర్వాదము. సో ఆయన మన శిరస్సు, మనందరం ఆయన శరీరంలో అవయవం వంటి వాళ్ళము కాబట్టి నువ్వు ఎక్కువగా ఆయనతో గడపండి. మనం అతుక్కొనే ఉండాలి. ఇప్పుడు మన శరీరానికి మన తలకు, మన మొండానికి, మన శరీరానికి మన శిరస్సు అతుక్కొని ఉందా లేదా? సో అలాగే మనము యేసయ్య మన శిరస్సు అయితే మనం ఆయనకు అతుక్కొనే ఉండాలి. అప్పుడు ఈ శరీరంలో ఇప్పుడు శిరస్సు ఉంటే కదా, ఇప్పుడు శిరస్సు ఉంటే కదా మనం శరీరంలో కాళ్ళైనా, కీళ్ళైనా, నరాలైనా ఏదైనా కూడా నడుస్తాయి. ఇప్పుడు తల లేకపోతే శరీరం పనిచేస్తుందా? పనిచేయదు. అలాగే దేవుడు లేకపోతే మనము కూడా పని చేయలేము. తల ఎంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తల లేకపోతే నడవగలుగుతామా? తల లేకపోతే బ్రతకగలుగుతా? బ్రతకలేము, ఏమి చేయలేము. సో తల ఉంటేనే ఈ కాళ్ళు, చేతులు, నరాలు, ఎముకలు, కండరాలు అన్ని పనిచేస్తాయి. అలాగే మన దేవుడు యేసు ప్రభువారు మనందరికీ శిరస్సు. ఆయనే ఉంటేనే మనందరము పనిచేయగలుగుతాం. అందుకే ఈ శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. శరీరం ఎవరు? మనము. ఎలా ఉండాలి? అతుక్కొని ఉండాలి. ఇప్పుడు మన శరీరానికి మన శిరస్సు అతుక్కొని ఉందా లేదా? అలాగే మన అందరం దేవుడికి అతుక్కొనే ఉండాలి. అంటే ఆయన లోపలనే, ఆయనలోనే నిలకడగా ఉండి మనం ఈ విశ్వాస పోరాటాన్ని నడిపించాలి. ఇప్పుడు శిరస్సుకి మొండెము అతుక్కొని ఉంటేనే కదా కాళ్ళు, కీళ్ళు, నరాలు, ఎముకలు, కండరాలు అన్ని పనిచేస్తున్నాయి. అదే శిరస్సు లేకపోతే ఏమి పనిచేయదు. అందుకే వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్, వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్స్ పార్ట్, బాడీ పార్ట్, బాడీ ఆఫ్ ది క్రైస్ట్. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠంలో విషయమే క్రీస్తు పొందిన వారైతే లోకములు బ్రతికించినట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. సో మనుషుల ఆజ్ఞల చేత మనం ఎప్పుడు కూడా నడవద్దమ్మా. మనందరికీ శిరస్సు యేసు ప్రభువారు. ఆయన చెప్పినట్టుగా వినాలి, ఆయన చెప్పినట్టుగా మనం మాట్లాడాలి. రుచి చూడవద్దు, ఈ లోకాన్ని ఎప్పుడు కూడా రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోను. అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కాదు. సో దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు ఏది పాటించకు, రెండు పాటించమన్నాడు. నీ వల్ల నీ పొరుగువాన్ని పాటించమన్నాడు, నిన్ను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించమన్నాడు. చాలు, ఈ 2 ఆజ్ఞలు కటిస్తే చాలు. కానీ చాలా మంది పద్ధతులను, సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తారు. అది ఎప్పుడు పాటించద్దమ్మా. పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలను ఎప్పుడు పాటించద్దు. సో ఎప్పుడైనా దేవుడినే పాటించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడు కోప్పడొద్దు అన్నాడు, కోప్పడొద్దు. దేవుడు ద్వేషాన్ని పెట్టుకోవద్దు అన్నాడు, పెట్టుకోవద్దు. సో దేవుడు శత్రువుని సైతం క్షమించమన్నాడు, క్షమించేసేయాలి. సో ఈ ఆజ్ఞలు దేవుడికి ఇష్టం అండి. అంతేకాని
వేరేగా ఈ చీర కట్టుకోవద్దు, ఆ చీర కట్టుకోవద్దు, ఆ టిక్లీ పెట్టుకోవద్దు, ఈ టిక్లీ పెట్టుకోవద్దు, ఇవి కాదు దేవుడు చూసేది. సో నీ క్యారెక్టర్ ని చూస్తాడు, నీ నేచర్ ని చూస్తాడు, నీ యొక్క మనస్తత్వాన్ని చూస్తాడు, మన యొక్క హృదయాన్ని చూస్తాడు. అంతేకాని మిగిలిన పారంపర్యమైన ఆచారాలు ఇవి కూడా అనుసరించక ఎన్నిక చేయదగినది కాదు. సో సో ప్రేర్ చేసుకుందాం. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇదిగో తండ్రి, బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి ఇంత గొప్పగా వాక్యాలు బోధించావు నాయన. మేము విన్న వాటిని విన్నట్టుగా మర్చిపోకుండా పాటించే శక్తిని దయచేయండి లార్డ్. మా అందరికీ కూడా జ్ఞానం ఇవ్వు నాయన. ఇంకా మేమందరం మీ శరీరంలో అవయవం లాంటి వాళ్ళమని చెప్పావు. వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పావు. అలాగే మేము బ్రతికే కృపను దయచేయండి అయ్యా. మా ఆత్మీయతను కాపాడుకునే శక్తిని మా అందరికీ దయచేనైనా. మాలో నీతి అనే ఫలాన్ని, నిజాయితీ, మంచితనము, దీర్ఘశాంతము, పవిత్రత, క్షమించే గుణము, ప్రేమించే గుణము, ఇవన్నిటితో మా శరీరాన్ని నింపి మామందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒక భాగస్థులాగా మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.